ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకించి మనం అందరం కూడా పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యాంశాలను వాక్యానికి అనుగుణంగా కొద్దిసేపు మనం అందరం కూడా ధ్యానిద్దాం. ఆయన 2013 సంవత్సరంలో ఈ యొక్క పోపుగా ఎన్నికై ఉన్నారు. ఆయన ఒక యేసు సభకు సంబంధించినటువంటి గురువు, మేత్రాసనానికి సంబంధించినటువంటి గురువు కాదు. మాలాగా ఒక సంస్థకు సంబంధించినటువంటి గురువు. మేము ఏ విధంగా అయితే పలోటైన్ గురువులమో అదేవిధంగా యేసు సభ, ప్రస్తుతానికి లయోలా కాలేజ్ అంటారు కదా ఈ యొక్క విజయవాడలో, వారి యొక్క సభ యేసు సభ, ఆ సభకు సంబంధించినటువంటి గురువు ఫ్రాన్సిస్ గారు. ఆయన మొట్టమొదటిగా అమెరికా ప్రాంతాలకు సంబంధించినటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి పోపు గారు, ఆయన ఎన్నికైనటువంటి పోపు గారు. అయితే పోపు గారు అయినటువంటి మరుక్షణమే ఆయన ఫ్రాన్సిస్ అని పిలువబడాలి అని చెప్పేసి కోరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది ఆలోచించారు, ఎందుకు ఈ యొక్క పేరుని ఆయన ఎంచుకున్నారని. ఫ్రాన్సిస్ డిసేల్సా, ఫ్రాన్సిస్ జేవియరా, లేకపోతే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసియా, ఎవరు అని వారిలో సందేహం ఏర్పడింది. దాని గురించి పోపు గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఎన్నికవుతున్నటువంటి క్షణంలో నన్ను నా స్నేహితుడు ఒకటి తట్టి పేదలను మర్చిపోకు అని నాతో చెప్పారు. ఆ క్షణానే నేను ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పేరుని అన్వయించుకొని ఆ పేరుతో పిలువబడాలని నేను నిశ్చయించుకున్నాను అని చెప్పేసి అప్పుడు ఆ క్షణంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి ఆయన తెలియచేశాడు. మరి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి దేనికి గుర్తు? వినయానికి గుర్తు, వినమ్రతకు గుర్తు, సరళతకు గుర్తు ఆయన. అదేవిధంగా ఈ యొక్క ప్రకృతిపై ఎంతో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు. వీటిని అన్నిటిని కూడా కలబోసుకొని వినయముతో మరియు సరళతతో వినమ్రతతో ఆ పేదల పట్ల పక్షపాతిగాను మరియు ఈ యొక్క సృష్టి పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలని కోరుకొని ఆయన ఇదిగో ఈ యొక్క పేరుని తనకు ఆపాదించుకున్నారు. ఆయనలో ఎంతో కరుణను, వినమ్రతను, వినయాన్ని మనమందరము కూడా ఆయన చేసినటువంటి బోధనల ద్వారా, చూపించినటువంటి జీవిత విధానం ద్వారా మనందరికీ కూడా సుస్పష్టమవుతూ ఉన్నది. ఆయన గురించి ధ్యానిస్తున్నప్పుడు క్లుప్తంగా ఒక 6 అంశాలను కొద్దిసేపు మనం ధ్యానించవచ్చు. అందులో మొట్టమొదటిది ఆయన నాయకత్వంలో నిండి ఉన్నటువంటి వినయం. అది కూడా దేవుని యొక్క వాక్యానుసారం. ఆయన అసాధారణమైనటువంటి పిలుపును అందుకున్నాడు. కానీ ఈ యొక్క అసాధారణమైనటువంటి పిలుపుని చాలా చాలా సాధారణంగా సహజమైనటువంటి జీవన శైలిని అన్వయించుకొని జీవించాడు. పోపు గారి యొక్క భవనం చాలా విలాసవంతంగా ఉంటుంది. అటువంటి ఆ విలాసవంతమైనటువంటి భవనాన్ని వదిలివేసి గురువులు, బిషప్ గారులు ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక భవనంలో ఒక గెస్ట్ రూమ్ని, ఒక అతిథులకు ఇవ్వబడేటువంటి ఒక గదిని ఎంచుకొని దానిలో ఎన్ని సంవత్సరాలు కూడా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన వేసుకునేటువంటి దుస్తులు కూడా అతి సాధారణమైనటువంటి వస్త్రాలు. చూడటానికి చాలా హుందాగా కనిపిస్తారు కదా, కానీ ఆయన ఎంపిక చేసుకున్నాడు. సహజంగా పోపు గారిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాబ్రిక్తో తయారు చేసినటువంటి వస్త్రాలు ఉంటాయి. కానీ ఆయన మాత్రం చాలా సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించారు. ఇవన్నీ కూడా తన యొక్క జీవన శైలిలో భాగంగా చేసుకున్నాడు. కాబట్టి ఆయనలో వినయం అనేటువంటి సద్గుణం నిలువెత్తున పొంది ఉన్నాడు. ఆయన అంటాడు, దేవుని దృష్టిలో నిజమైనటువంటి నాయకత్వం గొప్పతనంలో కాదు, వినయంలో ఉంటుంది అని చెప్తాడు. ఇది సత్యం కదా. అందువల్లనే ప్రభువు చక్కని వాక్యాన్ని వినిపిస్తాడు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 11-12 వాక్యాల్లో
మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని చెప్పి తెలియజేస్తాడు. రెండవ విషయాన్ని చూసినట్లయితే కరుణ మరియు క్షమాపణ పట్ల దృష్టిని సారించమని కోరుతూ ఉన్నాడు సమాజాన్ని. క్షమాపణ మరియు కరుణ, వీటి పట్ల దృష్టిని సారించమని కోరుతూ ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రవచించబడినటువంటి వాక్యానుసారమే తెలియచేస్తాడు. దేవుని యొక్క కరుణను బలంగా బోధించమని అటు గురువులకు, కార్డినల్స్కు, బిషప్స్కు మరియు సామాన్యమైనటువంటి ప్రజలకు తెలియపరుస్తాడు. దేవుని యొక్క కరుణను బలంగా ప్రజల మధ్య బోధించమని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన తెలియచేస్తాడు. అదే సందర్భంలో 2015-16 సంవత్సరాన్ని కరుణ సంవత్సరంగా ఆయన డిక్లేర్ చేశాడు. అలా డిక్లేర్ చేసి ఆ సంవత్సరం అంతా కూడా కరుణ గురించి, ఆ కరుణ యొక్క గొప్పతనం గురించి ప్రబోధించమని చెప్పి తెలియజేస్తుంటాడు. బహుశా అప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువుల ద్వారా 2015-16 సంవత్సరాల్లో ప్రత్యేకంగా కరుణ సంవత్సరంగా ఎంపిక చేయబడినది, డిక్లేర్ చేయబడినది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఆయన తెలియజేస్తుంటాడు. ఆయన అంటాడు, మర్సీ ఈస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పెల్, మర్సీ ఈస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పెల్ అంటాడు. అంటే ఈ యొక్క క్రీస్తు సువార్తలో ఆ ప్రభు యొక్క కారుణ్యం అనేటువంటిది ఇమిడి ఉన్నది అని చెప్తాడు. యేసుక్రీస్తు యొక్క సువార్తలో ప్రభు యొక్క కారుణ్యం ఎంతో గొప్పగా ఇమిడి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. స్వీకరించినటువంటి వాక్యం ఏమిటంటే, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండండి అని చెప్పేసి లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వాక్యం పలుకుతూ ఉన్నది. ఆ యొక్క వాక్యం ప్రకారం చూసినట్లయితే ఆయన ఆ కరుణ, క్షమాపణ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్లుగా పాప సంకీర్తన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ సాక్షాత్తు ఆయన కూడా ఆ పాప సంకీర్తనలో పాల్గొని పాప సంకీర్తనం చేసి అనేక మందికి ఆదర్శాన్ని ఇస్తూ పాప సంకీర్తనం ఒక గురువులాగా కూర్చొని విశ్వాసుల యొక్క పాప సంకీర్తనాన్ని ఆలకించేటువంటి వాడు. పాప సంకీర్తనలో దేవుని యొక్క క్షమాపణ పుష్కలంగా లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు లోకానికి ఎంతో చక్కగా తెలియపరిచి ఉన్నారు. మూడో విషయం చూసినట్లయితే పేదలు మరియు అభాగ్యుల పక్షపాతిగా అభివర్ణిస్తారు ఆయన్ని. పేదలు మరియు అభాగ్యుల పక్షపాతిగా ఆయన్ను అభినందిస్తారు. ఇది అతి పేద దేవాలయం. ఈ పేద దేవాలయం ఎవరికి ఇవ్వబడుతున్నది? పేదల కోసం అంకితం చేయబడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట బహుశా ఆయన ప్రేరేపించినటువంటి దైవికమైనటువంటి వాక్యము మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వాక్యం. నా సోదరులో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిద్దరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు వారితో చెప్పాను. మరి ఆ యొక్క వాక్యాన్ని ఆదర్శంగా ఆయన ఈ పేదల పట్ల, అభాగ్యుల పట్ల ఎంతో పక్షపాతిగా వ్యవహరించారు. ఒకసారి ఒక ఆసుపత్రికి వెళ్తాడు, ఎయిడ్స్ హాస్పిటల్కి. అక్కడ 12 మంది ఎయిడ్స్ రోగులను కూర్చోబెట్టి వారి యొక్క పాదాలన్నీ కూడా కడిగి ముద్దు పెట్టుకుంటాడు. అంతగా తను తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క విలువలను తను చేసేటువంటి చిన్న చిన్న క్రియల ద్వారా లోకానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా 4వదిగా చూసినట్లయితే ఈ యొక్క సృష్టిని సంరక్షించమని పిలుపునిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు ప్రకృతి పట్ల ఎంతో ప్రేమను కనబరిచారో, అదేవిధంగా ఈ సృష్టిని సంరక్షించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి లౌదాతో సి అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసి దాని ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, సృష్టి అనేటువంటిది దేవుని యొక్క అనుగ్రహము, దానికి మనం యజమానులు కాదు, కేవలం మనం దాని యొక్క సంరక్షకులకు మాత్రమే అంటాడు. ఈ సృష్టి, ఈ భూమి, ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. దీనికి మనం యజమానులము కాదు, కానీ మనం ఎవరిమట?
దీన్ని మనము సంరక్షించేటువంటి వారము అని చెప్పేసి ఆయన మనందరికీ కూడా తెలియచేస్తూ సంరక్షకులుగా ఉండండి అని ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడైన యావే నరుణ్ణి కొనిపోయి ఏదైనా తోటను సాగు చేయుటకును కాచుటకును దానిలో ఉంచెను అని చెప్తూ ఉన్నాడు. కాయటం అంటే అర్థం ఏంటి? సంరక్షించటం అని అర్థం. కాబట్టి దానికి యజమానునిగా ఆయన్ను అభివర్ణించలేదు మనిషిని. దేవాది దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా యొక్క తోటలోనికి వెళ్ళి ఆ తోటలో ఏం చెప్తూ ఉన్నాడు? దీన్ని సాగు చేసుకో, తర్వాత దీన్ని కాచుకొని ఉండు అంటున్నాడు. అదేవిధంగా మనందరికీ కూడా ఈ సృష్టిని ప్రసాదిస్తూ ఈ యొక్క సృష్టిని కాపాడుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత మనకున్నదని చెప్పేసి తెలియజేస్తూ ఆయన అంటాడు, పర్యావరణ నాశనం చేయరాదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా 5వ విషయాన్ని చూసినట్లయితే ఐక్యతపై దృష్టి సారించమని ఆహ్వానిస్తాడు. ఐక్యత. ఈ ఐక్యత ఎవరి గురించి? క్రైస్తవుల మధ్య ఐక్యత కావాలి అని చెప్పేసి కూడా కోరుతూ దాదాపుగా అనేకమైనటువంటి దేశాలను సందర్శించి కథోలిక విలువలను తెలియపరిచేటువంటి వాడు. ముఖ్యంగా ఈ యొక్క 7 సంస్కారాల యొక్క గొప్పతనాన్ని తను వెళ్ళినటువంటి ప్రతి టూర్లో కూడా ఆ యొక్క క్రైస్తవత్వం లేదా కథోలికత్వం ఉట్టిపడేలాగా తన యొక్క జీవన శైలిని వ్యక్తపరిచేటువంటి వాడు. ఆ సందర్భంలోనే క్రైస్తవత్వంలో ఐక్యత ఉండాలి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. యోహాను సువిశేషము 17వ అధ్యాయం 21లో వారందరూ ఒకటిగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించమని చెప్పేసి కోరుతూ ఉంటాడు. అందరూ కూడా ఐక్యంగా ఉండాలి, వారందరూ కూడా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి కోరుతూ ఉంటాడు. ఒకసారి జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో దానిలో ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఆ తర్వాత ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఆ తర్వాత కథోలికలు ఉన్నారు, తర్వాత ముస్లింలు ఉన్నారు, ఆ తర్వాత యూదా మతానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. ఈ అందరి పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రేమతో ఐక్యత అనేటువంటి ఒకే ఒక తత్వాన్ని వారందరికీ కూడా బోధిస్తూ ఉంటాడు. ఐక్యత కలిగి జీవించండి, దానికోసమే అందరూ ఐక్యంగా ఉండాలని ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి దేవుడిని ప్రార్థించినటువంటి ఆ విషయాన్ని ఆ సందర్భంలో జ్ఞాపకపరుస్తూ ఉంటాడు. సంతోషభరితమైనటువంటి సువార్తను ప్రవచించమని పిలుపునిస్తూ ఉన్నాడు. సంతోషభరితమైనటువంటి సువార్తను ప్రవచించమని పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం రాస్తాడు, ఇవాంజెలీ గౌదీయం అని. ఆ పుస్తకం ద్వారా ఈ యొక్క సంతోషభరితమైనటువంటి సువార్తను వ్యక్తపరచమని లేదా బోధించమని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. అది బాధ్యతగా భావిస్తూ సంతోషంగా, ఆనందంగా సువార్తను ప్రకటించండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కార్యాల ద్వారా, మీరు చేసేటువంటి పనుల ద్వారా ఆ యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత అందరికీ ఉందని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ పిలుపునిచ్చాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వాక్యంలో ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని చెప్పేసి ఆ యొక్క వాక్యం పలుకుతాడు. అదేవిధంగా ప్రభువుని ప్రవచించినప్పుడు, సువార్తను ప్రవచించినప్పుడు నీవు ఆనందిస్తూ ఇతరులను కూడా ఆనందభరితులను చేయండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. ఫ్రాన్సిస్ గారు తన యొక్క జీవితంలో ఈ యొక్క వినయము, కరుణ, సరళత, సృష్టి పట్ల సంరక్షణ అనేటువంటి సద్గుణాలను కలిగి దానికి అనుగుణంగా జీవించి ఇలా జీవించాలి అని క్రైస్తవ విలువలతో ప్రభు బోధించినటువంటి వాక్యానుసారం జీవించగలము అన్నటువంటి విషయాన్ని ఆయన మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ పరంపదించారు. చివరిగా ఒక్క వాక్యం చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం. ఓయి మేలైనదేదో ప్రభు నీకు తెలియజేసి ఉన్నాడు, నీవు న్యాయమును పాటింపము, ప్రేమతో మెలుగుము, నీవు దేవుని పట్ల వినయంతో ప్రవర్తింపు. ఇది మరి ఆయన యొక్క జీవితం చూస్తే ఇదే జరుగుతుంది. ప్రేమతో, వినయంతో, కరుణతో, దయతో, జాలితో, ఐక్యతను కోరుకుంటూ, సృష్టి సంరక్షణను కోరుకుంటూ తన యొక్క జీవనాన్ని సాగించి ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి
క్రైస్తవత్వం ముఖ్యంగా కథోలికులకు ఒక పెద్ద తండ్రిలా జీవించి నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరులారు, మరి వారి యొక్క ఆత్మను ఆ భగవంతుడు తనకు నిత్య విశ్రాంతిని కలుగ చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన.